ఫ్రెండ్స్, ఈసారి నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ అయ్యాయి. సోషల్ మీడియాలో మాత్రం కొందరైతే సెలబ్రేట్ చేస్తున్నారు, మరి కొందరు మాత్రం తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు. నేను చెప్పాలంటే ఈ లిస్ట్ చూసిన తర్వాత నాకు కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే వచ్చేసాయి భయ్య. కొన్ని అవార్డ్స్ చూసిన తర్వాత అవును వీళ్ళకే ఖచ్చితంగా రావాల్సింది అని అనిపించింది, కానీ ఇంకొన్ని అవార్డ్స్ చూసిన తర్వాత అసలు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు అని అనిపించింది. అయితే ఇది మాత్రం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, మీకు మరి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. అందుకే మరి ఈ వీడియో చివరి చూసి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతాం పద. ఫస్ట్ మనం ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన రాయన్ సినిమాతో మొదలు పెడతాం. ఈ సినిమాకు బెస్ట్ తమిళ మూవీగా నేషనల్ అవార్డు అయితే వచ్చేసింది భయ్య. నిజం చెప్పాలంటే ఈ ఒక్క అవార్డు మాత్రం నాకైతే షాక్ గురి చేసి పడేసింది. ఎందుకంటే ఇదే ఏడాదిలో మహారాజా లాంటి అద్భుతమైన సినిమా అయితే రిలీజ్ అయింది. కథ, ఎమోషన్, స్క్రీన్ ప్లే, క్లైమాక్స్ మొత్తం ప్రతి విషయంలో కూడా ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యపరిచేలా చేసింది ఈ సినిమా. అలాగే సత్యం సుందరం లాంటి హార్ట్ టచింగ్ మూవీ కూడా విడుదలైంది కదా. మరి ఇలాంటి సినిమాలు ఉండగా వాటిని పక్కన పెట్టి రాయన్ మూవీకి బెస్ట్ తమిళ అవార్డు ఇవ్వడం అనేది కారణం ఏమిటో మరి నాకైతే ఇప్పటికీ అర్థం కావడం లేదు భయ్య. అంతేకాదు గతంలో వచ్చిన జై భీమ్ లాంటి సినిమా కూడా నేషనల్ అవార్డు విషయంలో అయితే నిరాశపడిందని చెప్పుకోవచ్చు. ఆ సినిమాకు ఇలాంటి గుర్తింపు వచ్చి ఉంటే మాత్రం నిజంగా చాలా మంది సంతోషపడేవారు. అందుకే రాయన్ అవార్డు నిర్ణయం మాత్రం నా వరకు ప్రశ్నార్థకంగానే అసలు ఎందుకు ఇచ్చారా అని అనిపించింది. ఇక మన పుష్ప విషయానికి వచ్చేస్తే మరి ఈ సినిమాకు 2 నేషనల్ అవార్డు వచ్చేసాయి. ఒకటి బెస్ట్ స్క్రీన్ ప్లే, ఇంకొకటి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్. బెస్ట్ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే సుకుమార్ గారికి అవార్డు రావడం అయితే నాకు పూర్తిగా ఓకే. ఎందుకంటే ఆయన రాసిన స్క్రీన్ ప్లే లో కమర్షియల్ ఎలిమెంట్స్, ట్విస్ట్లు, క్యారెక్టర్ బిల్డప్ అన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. కానీ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ అవార్డు మాత్రం ఎందుకు ఇచ్చారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంటే పుష్ప మూవీలో ఉన్న కాస్ట్యూమ్ డిజైన్స్ అన్ని చాలా నేచురల్ గా ఉంటాయి. అల్లు అర్జున్ రెడ్ షర్ట్, షెకావత్ ఏమో ప్యాంట్ యూనిఫామ్, రష్మిక వచ్చేసి శారీ, విలన్ వచ్చేసి లుంగి పాత్రలో, మిగతా పాత్రల దుస్తులు కూడా వారికి సూట్ అయినవి అయితే వేసుకున్నారు. ఇప్పుడు ఇదే కేటగిరీలో కల్కి లాంటి సినిమా చూసుకుంటే అక్కడ ప్రతి పాత్రకు పూర్తిగా కొత్త ప్రపంచాన్ని అయితే క్రియేట్ చేశాయి. ఫ్యూచరిస్టిక్ డిజైన్స్, పురాణాల టచ్, యూనిక్ కాస్ట్యూమ్స్, ప్రతి ఫ్రేమ్ లో వచ్చేసి కొత్తదనం అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకి. అలాంటి సినిమాను వదిలేసి పుష్ప మూవీకి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ ఇవ్వడం అనేది నాకు మాత్రం అంతగా కన్విన్సింగ్ గా అస్సలు అనిపించలేదు. నిజం చెప్పాలంటే పుష్ప బెస్ట్ మ్యూజిక్ లేదా బెస్ట్ పర్ఫార్మెన్స్ కేటగిరీలో గుర్తింపు వచ్చి ఉంటే నాకు మాత్రం ఇంకా ఆనందంగా ఉండేది. ఇక మరి ఇప్పుడు చూసుకుంటే కల్కి విషయానికి వచ్చేస్తే ఈ సినిమాకు కూడా 2 నేషనల్ అవార్డ్స్ రావడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ లో ఈ సినిమాకు చేసిన పని అయితే చాలా మంచిది. ఎడిటింగ్, విజువల్ టెక్నిక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి అంశంలో ఇండియన్ సినిమాను మరో లెవెల్ కి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసింది. అందుకే కల్కి మూవీకి వచ్చిన అవార్డ్స్ ప్రస్తుతం అయితే చాలా బాగా న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరో విషయం చెప్పాలి అనుకుంటే కమిటీ కుర్రాళ్ళు సినిమాకు వచ్చిన గుర్తింపు గతంలో కొన్ని మంచి సినిమాలు అవార్డులు మిస్ అయినప్పుడు నేను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాను భయ్య. కానీ కమిటీ కుర్రాళ్ళు మాత్రం నిజంగా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఎక్కడ కమర్షియల్ పాయింట్ కోసం పరిగెత్తకుండా గ్రామీణ జీవితం, స్నేహం, భావోద్వేగాలు, సామాజిక అంశాలు చాలా సహజంగా చూపించారు. దీంట్లో ముఖ్యంగా రిజర్వేషన్ వంటి సెన్సిటివ్ అంశాలు బ్యాలెన్స్డ్ గా చూపించడం అయితే ఈ సినిమాకు చాలా పెద్దగా ప్లస్ గా మిగిలిపోయింది. అందుకే ఈ సినిమాకు వచ్చిన గుర్తింపు మాత్రం సరైన నిర్ణయం అయితే అనిపించింది నాకు. మొత్తానికి ఈసారి వచ్చిన నేషనల్ అవార్డ్స్ లో కొన్ని నిర్ణయాలు అయితే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. కొన్ని మాత్రం నాకైతే పెద్ద డిబేట్ కు దారి తీసేలా అనిపించాయి. రాయన్ కు బెస్ట్ తమిళ మూవీ రావడం, పుష్పకు బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రావడం, ఇవి మాత్రం నాకైతే పర్సనల్ గా అంతగా అయితే కన్విన్స్ కాలేదు. అయితే మాత్రం కల్కికి వచ్చిన టెక్నికల్ అవార్డ్, కమిటీ కుర్రాలకు వచ్చిన గుర్తింపు మాత్రం నాకైతే సరైనదే. ఇది మాత్రం భయ్య పూర్తిగా నా ఒపీనియనే. మరి దీని అంతటి మీద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన సినీ లాజిక్ ఛానల్ కి ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి వరకు చూసినట్టు చాలా థ్యాంక్స్ గైస్.